సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు గ్రామస్తులు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి మాట్లాడుతూ అందరికీ హనుమాన్ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ హనుమాన్ ఆలయ నిర్మాణానికి స్వామివారి ప్రతిష్ఠ మహోత్సవానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని, దైవ నామస్మరణముతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని, గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురోహితులు రవీంద్ర శర్మ, గురుస్వామి, అంజాగౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గురువారం నుంచి అగ్ని ప్రతిష్ఠ ఆ కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి. ఈరోజు కూడా హోమాలు, హవనాలు, జలాదివాసము, పుష్పాదివాసము, శయ్యాదివాసము, ధాన్యాదివాసము కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఆదివారం రోజు 12వ తారీఖు రోజు మధ్యాహ్నం 12 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ జరపబడుతుంది. కావున చుట్టుముట్టున్నటువంటి గ్రామ ప్రజలందరూ మల్లారెడ్డిపల్లి గ్రామానికి విచ్చేసి స్వామివారి యొక్క దివ్యాశీస్సులు గ్రామంలో మా హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. దానికి అందరూ విలేజ్ వాళ్ళు, యువకులు, యువతులు అందరూ కలిసి చాలా కలిసికట్టుగా ఈ ప్రోగ్రాంను చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంను ప్రతి ఒక్క గ్రామం నుంచి అందరూ రేపు ఆదివారం నాడు విగ్రహ ప్రతిష్ఠ ఉంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఒక ప్రోగ్రాంను విజయవంతం చేయగలరని మల్లారెడ్డిపల్లి గ్రామం తరఫున మేము కోరుకుంటా ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఎన్నో రోజుల నుంచి మాకు ఇది గుడి అది ఉండే, ప్రతి ఒక్కరు కష్టపడి చేసి విలేజ్లో యువకులు, యువతులు పార్టీలకు అతీతంగా అందరం కలిపి మంచి గుడి నిర్మించుకున్నాము. దీనికి ఇదే ఉండి ఇంకా కొన్ని గుళ్ళు కూడా కట్టేటి ఉన్నాయి. వాటికి కూడా మా వంతు కృషి చేస్తూ గ్రామాన్ని హెల్ప్ తీసుకుంటూ అన్ని గుళ్ళను ఒక్కొక్కటి నెరవేర్చామని గ్రామం తరఫున నేను కోరుకుంటున్నాను. గుడి నిర్మాణానికి కూడా, గుడి విగ్రహానికి కానీ నిర్మాణానికి కానీ ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. సహకరించిన ప్రతి వారికి నా యొక్క హృదయపూర్వకంగా